ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రాతకాల ఆరాధన ద్వారా నిన్ను గణపరుస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి నైనా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మీరు మహిమ పొందండి. యేసు ప్రభు వారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. హల్లెలూయా, 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 ఆమేన్. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివే స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్. ఆమేనను వాడ స్తోత్రం, అల్ఫా ఒమేగా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా, అత్యున్నతుడా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా, అత్యున్నతుడా స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్. ప్రియులారా, ప్రభు పేరట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం. 20వ వచనం, శాస్త్రుల నీతి కంటేనో పరిసయ్యుల నీతి కంటేనో
మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో చెప్పుచున్నా. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, మేమే నీతిమంతులము, మేమే పరిశుద్ధులము, మా నీతి అధికముగా ఉన్నది అని అనుకుంటూ ఉన్నటువంటి శాస్త్రులు, పరిచయులు వారి యొక్క హృదయాంతరంగాలలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి ఆ పరిస్థితి ప్రభు ప్రజలకు తెలియచేస్తూ ప్రతిదినం ఆయన ఒక్కొక్క మాట ఈ మత్తయి సువార్తలో 23వ అధ్యాయములో ప్రతి వచనములో కూడా ఆయన వారి అంతరంగముల గురించి మాట్లాడుతూ ఉన్నట్లుగా చూస్తున్నాం. మనం ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే మనకు కావలసినటువంటి వారి మీద అధికమైన ప్రేమ ఉన్నప్పుడు అతని కొరకు చాలా లేనిపోని గొప్పలు చెబుతాం, దానికి ఆధారం ఉండదు. మనకు నచ్చనటువంటి వ్యక్తుల మీద పితూరులు చెబుతూ ఉంటాం, దానికి ఆధారం ఉండదు. అంటే మనుష్యుని యొక్క ఆ హృదయం మీద ఆధారపడి ఉంటుంది ఆ మాటలు. కానీ ప్రభు చెప్పే ప్రతి మాట బైబిల్లో అది తీసివేయటానికి, కొట్టివేయటానికి లేదు. ఆయన మాట అవునంటే అవును, కాదంటే కాదు. దైవవాక్యం సెలవిస్తుంది, ఈ గ్రంథములో ఉన్నటువంటి మాటలు తీసివేయటానికి కానీ కలపటానికి కానీ ఎవరికి హక్కు లేదు. అలాగూ చేయగలిగితే ఈ బైబిల్లో ఉన్నటువంటి తెగుళ్ళు అన్నీ కూడా ఆ వ్యక్తిని పట్టుకుని దాడి చేస్తాయని పరిశుద్ధ గ్రంథంలో రాస్తుంది. కాబట్టి సొంత మాటలు పరిచర్యలో పనిచేయు. దేవుని యొక్క వాక్యానికి పరిశుద్ధ గ్రంథమే రుజువుగా ఉంటూ ఉన్నది ప్రియులారా. కాబట్టి మనం ఎవరైనా వ్యక్తుల మీద ఏదైనా మనం చెబుతూ ఉంటున్నప్పుడు ఎవరన్నారు అంటే ఈ చెప్పిన వ్యక్తి ఎలాగా ఎస్కేప్ అవుతాడంటే అలాగనే అనుకుంటున్నారు. వాళ్ళు ఎవరో నీకు తెలుసా? తెలిసినా కూడా తప్పించుకుంటారు. వాళ్ళు ఎవరో నాకు తెలియదు, అలాగట ఇలాగట అని మనుష్యులు తప్పించుకుంటారు. ఇది మానవ నైజం. కానీ ప్రభు చెప్పే ప్రతి మాట కూడా తీసివేయటానికి లేదు, కొట్టివేయటానికి లేదు, అక్షరార్థముగా అది సత్యం. అందుకని ప్రభు అంటున్నాడు, మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే మీ నీతి శాస్త్రుల నీతి కంటే, పరిచయుల నీతి కంటే అధికముగా ఉండాలి అని ప్రభు సెలవిస్తూ ఉంటున్నాడు. కనుక మత్తయి సువార్తలో 23వ అధ్యాయములో దేవుని యొక్క వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ఇక్కడ 24వ వచనం, 23వ అధ్యాయం 24వ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు, అందులైన మార్గదర్శకులారు. గతంలో కూడా ఇదే అడ్రస్ చేశాడు ప్రభు. మీరు నీతిపరులు అనుకుంటున్నారు కానీ మీరు గుడ్డివారు, కన్నులుండి కనపడవు. ఏమండి, మీకు కళ్ళు లేకపోయినా మీరు మనుషులకు మార్గం చూపెడతామని మీరు ప్రయత్నం చేస్తారు. గుడ్డివాడు గుడ్డివారికి దారి చూపగలడా అనే మాటలు ప్రభు మరలా రిపీట్ చేస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, మేము నీతిమంతులము, పరలోక రాజ్యము మాది అని అనుకుంటున్నటువంటి శాస్త్రులను, పరిచయులను ప్రభు ఏమని చెబుతున్నాడు? మీరు అంధులైన గుడ్డివారు, మీరు అంధులు, మీ కళ్ళు ఉండి కనపడవు, ఇదిగో మీ ఆత్మీయ నేత్రాలు మూయబడ్డాయి. అంతేకాకుండా ఆయన అంటున్నాడు, దోమ లేకుండా నీళ్లు వడగట్టినట్లు. ఒక్కొక్కసారి ఏదైనా నలకలు ఉంటాయని ఫిల్టర్ చేస్తాం వాటర్ని. ఏదైనా నలకలు ఉంటే క్లాత్లోకి ఆ నలకలు వచ్చేస్తాయి, క్రిందకు వాటర్ ఫిల్టర్ అయిపోతుంది. వీళ్ళు ఎటువంటి వ్యక్తిత్వము అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు దైవవాక్యములో అందులైన మార్గదర్శకులారా, దోమ లేకుండా మీరు వడియగడతారు, చాలా మంచిది, చిన్న నలత కానీ దోమ కానీ పడకుండా. కానీ మీ తత్వము, మీ నేచర్ ఏమిటి అని ఆలోచన చేస్తే మీరు ఒంటినే మింగివేస్తారు. మీరు ఒంటినే మింగివేసే తత్వము కలిగినటువంటి వారు దోమ లేకుండా ఒడియగడుతూ ఉంటారు. మీ నైజము అది, మేము పరిశుద్ధులము అనుకుంటారు, మేము తప్పు చేయటం లేదు అనుకుంటారు, మేము పాపం చేయటం లేదు అనుకుంటారు. కాబట్టి ప్రభు అందులైన మార్గదర్శకులారా, మీకే కళ్ళు లేవు, ఇంకా ఎదుటి వ్యక్తికి ఎలాగ మార్గం చూపెడతారు? మీరే దేవుని సరైన రీతిలో మీరు తెలుసుకోలేకపోయారు, ఇతరులకు దేవుణ్ణి ఎలాగ మీరు తెలియపరచగలరు? కాబట్టి
మీ యొక్క నైజం ఏమిటంటే లోకస్తులకు మెప్పు కలగటానికి దోమ లేకుండా చక్కగా నీటిని వడకడుతూ ఉంటారు. కానీ మీ నైజం ఏంటి అంటే ఆ ఒంటెను కూడా మింగివేస్తారు. దీనికి ఒక మాట మీకు అర్థం అవటానికి చెప్తాను. ఒక్కొక్క వ్యక్తిని చూస్తూ ఉంటున్నప్పుడు ఆ వ్యక్తి కొరకు ఇతరులు ఏం చెప్తారంటే, వీడండి గుడి నుండి గుడిలో లింగాన్ని కూడా మింగేస్తాడు. అదండి ఒంటెను మింగటం అంటే. అటువంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు వాటిని లోపల దాచిపెట్టి దోమ లేకుండాట వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఫిల్టర్ చేస్తూ ఉంటారు అని దేవుని యొక్క వాక్యంలో మాట్లాడుతూ ఉంటున్నారు. కాబట్టి మన యొక్క జీవితాల్లో మనం ఏ విధంగా ఉండాలి అనే ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలముగా మనం ఉండాలి. ప్రభు ఏం చెబితే అది మనం చేసేవారుగా ఉండాలి. మనం ఏది చేస్తే అది ప్రకటించేవారుగా మనము మార్గదర్శకులుగా ఉండాలి తప్ప మనం చేస్తున్నది ఒకటి, లోకానికి ప్రకటిస్తున్నది ఒకటి, మనం ప్రకటిస్తున్నది ఒకటి, మన జీవితము ఒకటి. అది కాకూడదు. ప్రభు ఏది ప్రకటించారు, తన యొక్క జీవితం అలాగుంది, తన జీవితం ఎలాగుందో అదే ప్రకటించారు. అదే మాదిరిగా ఆయన ఉన్నాడు. ప్రియులారా, ఆయన ఒక చెంప కొడితే రెండవ చెంప ఇమ్మన్నాడు. అలాగనే లోకానికి ఒక చెంప కొట్టిన వారికి రెండవ చెంప ఇచ్చాడు. శత్రువులను ప్రేమించాడు. ప్రియులారా, అలాగనే ఆయన ఎన్నో అద్భుతమైనటువంటి కార్యాలు ఆయన చేశాడు. ఆయన చెప్పినది ఆయన చేశాడు. అందుకే అంటాడు, ఆయన మీతో చెప్పినది చేయుడు. ఆయన మనతో చెప్పినటువంటి రీతిలో పరిశుద్ధ వాక్య ప్రకారంగా మనం జీవించగలిగితే మన నీతి శాస్త్రుల నీతి కంటే, పరిచయుల నీతి కంటే అధికముగా ఉంటుంది. అలాగుంటేనే పరలోక రాజ్యంలో మనం ప్రవేశిస్తాం. మనుషులను మెప్పిస్తే ఏముందండి, మనుషులు ఈవేళ వాహ్వా అని చప్పట్లో కొడుతూ ఉంటారు, జబ్బలు జరుస్తూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళకి కావలసిన విధంగా మనం లేకపోతే అదే చప్పట్లు దెబ్బలుగా మన వీపు మీద పడుతూ ఉంటాయి. మానవుని యొక్క మనస్తత్వం అది ఎటువంటిది అని ఆలోచన చేస్తే స్థిరమైనటువంటిది కాదు. అప్పుడే మంచి, అప్పుడే చెడ్డ. అంటే గాలి ఎటు వేస్తే మనుషులు అటు వెళ్ళే తత్వాలు ఉన్నాయి. ప్రియులారా, ఎటు మేలు కలిగితే అటు వెళ్ళే అలవాటులు ఉన్నాయి తప్ప ఇది తప్పు, ఇది నిజము, ఇది కాదు, ఇది అవును అని స్థిరముగా నిలబడే వ్యక్తిత్వాలు మానవునికి లేవు. దేవుని వాక్యం అంటుంది, నరుని హృదయము బాల్యము నుండి చెడ్డది అంటూ ఉన్నది. కాబట్టి ఆ చెడ్డ హృదయాన్ని బాగు చేయటానికి ప్రభు వచ్చాడు. ఆ హృదయంలో జీవజలధారలు ఉవికింపచేస్తానికి నీ హృదయాన్ని నాకు ఇవ్వమంటూ ఉన్నాడు. శాస్త్రులు పరిచయాలు ఇవ్వటం లేదండి. శాస్త్రులు పరిచయాలు ఇవ్వటం లేదు కనుక ప్రభు మనల్ని అంటున్నాడు, వాళ్ళ నీతి కంటే మీ నీతి అధికం కావాలి. మన నీతి అధికము కావాలంటే ఏం చేయాలి? పాపముతో పట్టబడినటువంటి మన హృదయాలు ప్రభువుకిస్తే దానిలో నుండి మనల్ని నీతిమంతులుగా చేస్తాడు. అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడానికి వందనాలు. నీవు ఇచ్చిన వాక్యము కొరకు వందనాలు. నీ వాక్యము మాకు సత్యాన్ని బోధిస్తూ ఉన్నది, నీతి మార్గంలో నడిపిస్తూ ఉన్నది. నాయనా, నీ పరిచర్య, నీ వాక్య ధ్యానములో, ఆరాధనలో ఉన్న ప్రతి కుటుంబము కొరకు ప్రార్థిస్తున్నా. వారి యొక్క అవసరతలు ఎరిగి ప్రార్థన తన ప్రత్యుత్తరం దాయిచేయండి. వారి బిడ్డలను దీవించండి. గల్ఫ్లో జరుగుతున్న యుద్ధ బీభత్సాలు దూరపరచండి. అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి. సమస్యలో ఉన్న వారిని విడిచిపెట్టండి. నీట్ ఎగ్జామ్ రాసిన బిడ్డలకు జయము కలుగు చేయండి. ఎండల తీవ్రత మీరు తగ్గిస్తున్నారు నాయన. మంచి చల్లటి వాతావరణం మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. చిన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. యవనస్తులు వారి మంచి భవిష్యత్తు కొరకు ప్రార్థిస్తున్నాం. ఉద్యోగాల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. వివాహాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే నీ ప్రభా, ఇదిగో తండ్రి, గర్భిణీ స్త్రీలకు ప్రసవ కొరకు, అలాగే సంతానం కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాలు సత్సంతానం కొరకు ప్రార్థిస్తూ రక్షణలో నడిపించండి. యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ఈ ఉదయకాలపు ఆరాధనలో ఉన్న ప్రతి కుటుంబాలకి తోడుగులు సంరక్షించి కాపాడును గాక.